ఒక్కసారి ఆలోచిద్దాం. నీ జీవితములో ఎవరిని చూచి అనుకరిస్తూ ఉన్నావు? ఎవరి వైపు చూచి అనుకరిస్తూ ఉన్నావు? ఎవరితో కలిసి నీవు వెళుతూ ఉన్నావు? అబ్రహాం పిలువగానే దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని చూశాడు, నడిచి వెళ్ళిపోయాడు. దేవునితో నడిచి వచ్చేసాడు తన గృహాన్ని వదలి. ఈ రోజుల్లో ఒక్కడే కొడుకండి, ఒక్కడే కూతురండి, ఏం పంపిస్తాం ఉద్యోగానికి అని అమ్మా నానే పాడు చేసేవాళ్ళు లేరా మన మధ్య? ఏదోలే వాడు బ్రతుకు లేదు, మా కళ్ళ ముందుంటే అదొక ఆశ, మా కళ్ళ ముందుంటే అదొక ఆశ అంట. ఏంటి నువ్వు పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? నువ్వు పోయిన తర్వాత వాడి జీవిత పరిస్థితి ఏంటి? వాడిని దేనికి పనికిరాని వాడుగా తయారు చేసి ఇంట్లో కూర్చోబెడతాం. చివరికి భార్య పోషణ మీద బ్రతికే ప్రబుద్ధులు కూడా ఉన్నారు.